ఎలన్ మాస్క్ ట్రంపుల మధ్య ఒక ఆయనేమో ప్రముఖ వ్యాపారవేత్త, ఇంకొక ఆయనేమో అమెరికా అధ్యక్షుడు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఎలక్షన్స్కు ముందు ట్రంప్ విజయానికి కీలక పాత్ర పోషింది ఎలన్ మాస్క్ అయితే, ఎలన్ మాస్క్ వ్యాపార సామ్రాజ్య విస్తృతికి సహకరించడానికి సిద్ధపడ్డటువంటి ట్రంప్ ముందు ఆయన సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీని ఎత్తేస్తూ ఉండటంతో ఆగ్రహించడంతోనే అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ప్రారంభమైపోయింది. బయటికి పోవాలనుకోవడం, తర్వాతన ఒక గోల్డ్కి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ట్రంప్ తాజాగా ఎలన్ మాస్క్ని కొత్త పార్టీ పెట్టుకుంటున్నానని చెప్పడం, అట్లాగే అమ్మాయిల్ని వేధించేటటువంటి ఆ చిన్న ఆడపిల్లల్ని లైంగికంగా వాడుకున్నారు అన్నటువంటి అభియోగాలకు సంబంధించినటువంటి నిందితుడితో ట్రంప్ మంచి సాన్నిహిత్యం ఉంది, ట్రంప్ లాంటి వాళ్ళు అలాగే వినియోగించుకున్నారు చిన్నపిల్లల్ని అని చెప్తూ ఆ ఆరోపణలు చేసినటువంటి ఎలన్ మాస్క్ని మీదన ఆగ్రహించినటువంటి ట్రంప్ ఎలన్ మాస్క్ని 24 గంటలు డ్రగ్ అడిక్ట్గా ఉండేవాడు అంటూ దారుణమైన పదాలు వాడటం బిగిన్ చేశాడు.